అదేంటోనండి, ఎప్పుడు గుడికొచ్చినా మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే చాలా రోజుల తర్వాత మా ఇంటికి కాస్త దూరంలో ఉన్న శివాలయానికి వచ్చాను. శివాలయం అన్న మాటే కానీ ఇక్కడ సరస్వతీదేవి గుడి, ఆంజనేయ స్వామి గుడి, సీతారాముల గుడి, అయ్యప్ప గుడి, వినాయకుని గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, నాగులమ్మ గుడి అన్నీ ఉంటాయండి. నేను ఇక్కడికి పంతుల్ని కలవటానికి వచ్చాను. మేము ఏ పూజలు చేసినా ఇక్కడుండే మధు పంతులు గారితోటే చేయిస్తాము. ఇక మా సహస్రాక్షరాభ్యాసం అన్న ప్రశ్న కూడా ఈ గుడిలోనే చేయించాము. ఈ గుడిలో అయితే రోజు సాయంత్రం 7 గంటలకి ఆడవాళ్ళంతా కలిసి పారాయణాలు, అష్టోత్తరాలు, భజనలు చేస్తూ ఉంటారు. ఇక కార్తీక మాసంలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. రోజు కార్తీక దీపాలతో గుడి అంతా వెలిగిపోతూ ఉంటుంది. నాకు ఈ గుడికి రావటం అంటే చాలా ఇష్టం. ఇక్కడ వీడియో అంతా తీద్దామని తీస్తున్నానా, గుడి వాళ్ళైతే ఇక్కడ వీడియో ఫోటోషూట్ తీయకూడదు అని చెప్పారు. వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే కదండి. తీయకుండా ఇక్కడితోనే ఎంచేశాను. ఏవండోయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.